దీపం దొరికితే ఆ దీపాన్ని ఇట్లా ఇట్లా అంటాడు. అనగానే ఒక జీని వస్తుంది అందులో భూతం. ఆ భూతం ఏంటిదంటే పని భూతం అన్నట్టు. ఆ పని భూతం ఆయన ఎంట పడుతుంటుంది, నాకు పని చెప్పు, నాకు పని చెప్పు, నాకు పని చెప్పు అని. అంటే ఆయన ఏం చేస్తాడంటే ఇక పోయి ఆకాశంలో సుక్కలు లెక్క పెట్టి రాపో అంటాడు. పోతుంది 1 మినిట్లో మళ్ళీ వెనకకు వస్తుంది, నాకు పని చెప్పు మళ్ళీ అంటాడు. అంటే సముద్రంలో నీళ్ళు ఎన్నున్నాయో లెక్క పెట్టి రాపోడు, పోయి మొత్తం లెక్క పెట్టి వచ్చి చెప్తాడు. ఇసుక ఎంత ఉందో లెక్క పెట్టి రాపో భూమి మీద అంటాడు, మొత్తం లెక్క పెట్టి చెప్తుంది. ఇక నాకు అర్థం కాదు ఏం చేయాలరా నాయన, దీని పనిభూతం నా ఎంట పడ్డదని. అనగానే ఇట్లనే పోతుంటే మా కాచం సత్యనారాయణ లాంటి ఒక మంచి మిత్రుడు దొరుకుతాడు. అన్న దీన్ని ఏం చేయాలన్న, ఏదన్నా పని చెప్పు దీనికి అని అంటే, అన్న హుషారు బాగా ఐడియాలు ఉంటాయి, ఓ పని చెప్తాడు. ఏందంటే మంచి పొడవు తాటి చెట్టు చూపించి, ఇగో ఈ చెట్టు ఎక్కు మళ్ళీ దిగు, నీకు ఇదే పని అంటే ఎక్కుడు దిగుడు అదే పని అన్నట్టు. ఆ భూతం అక్కడనే, పని భూతం అక్కడనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఇవాళ జనగణన కూడా అట్లనే చేస్తున్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో, ఆనాడు 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేస్తామని ఏదైతే చెప్పినరో, చేయకుండా మోసం చేసిరో, అచ్చంగా అదే పద్ధతిలో ఇవాళ 11,000 కోట్లు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీ కూడా అదే పని చేస్తుంది. అంటే ఏందన్నట్టు ఆ భూతం లెక్క కులాల పేర్లు రాసుకుంటూనే ఉండుర్రి, లెక్క పెడితేనే ఉండుర్రి, ఎవ్వరికి సర్టిఫికెట్ రాదు, ఎవ్వరికి రిజర్వేషన్ రాదు. ఐఎమ్ ఆస్కింగ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, వీ వాంట్ టు బి రికగ్నైజ్డ్ ఫస్ట్ recognition, then reservation. If you are not recognized in this country, if you cannot count me in as a part of the citizens of this country, how will you give me any recognition? How will you give me any reservation? నాకు వచ్చే బెనిఫిట్స్ తర్వాత ముందు నన్ను గుర్తించు, నన్ను లెక్కబెట్టు. నువ్వు నన్ను లెక్కనే పెడతలేవంటే నేనంటే నీకు లెక్కలేనట్టే కదా. ఈ విషయం ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళం ఆలోచించుకోవాలి. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు లెక్క పెట్టరాదు? బిగ్ డేటా జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 1000 కోట్ల లెక్కలు ఒక్క నిమిషంలో చేసే పెద్ద పెద్ద కంప్యూటర్లు వచ్చినాయి. మరి దేశ జనాభా లెక్క పెట్టరాదా? ఒక పద్ధతిగా లెక్క పెట్టరాదా? ఇంకొక కుట్ర జరుగుతూ ఉంది ఇక్కడ, దయచేసి గమనించాలి. బీసీలలో ఒక కులం ఉందనుకుందాం, పద్మశాలి కులం. అందులో 23 ఉపకులాలు ఉంటాయి. పద్మశాలి కులము, ఆ ఉపకులాలు అన్నీ కలిపి లెక్క పెడితే సంఖ్య ఎక్కువ వస్తుంది, పొలిటికల్ రిజర్వేషన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను విద్యా ఉద్యోగాల గురించి మాట్లాడితేలే, రాజకీయాల్లో చెప్తా ఉన్నాను. కానీ ఇప్పుడు బీజేపీ పెట్టినటువంటి దాని ప్రకారం కులం అని ఉన్నది అంతే. మనిషికి ఎవరికి ఏది వస్తే ఆ కులం రాసుకుంటారు. పద్మశాలిలో ఉన్న ఉపకులం మొత్తం పేరు రాయగలుగుతారా? ఉపకులం పేరు రాస్తారు. ఆ లెక్క పద్మశాలికి వస్తుందా? యాదవులలో కూడా అదే పరిస్థితి, ముదిరాజులలో కూడా అదే పరిస్థితి, గంగపుత్రులలో కూడా అదే పరిస్థితి, వెల్మలలో కూడా అదే పరిస్థితి, రెడ్లలో కూడా అదే పరిస్థితి, ఎస్సీలో కూడా అదే పరిస్థితి, ఎస్టీలో కూడా అదే పరిస్థితి. అంటే ఇదేంటంటే ఆ పని భూతం చెట్టెక్క దిగా పని అన్నట్టు కులాల పేర్లు రాయాలి, పంచాయతీ పెట్టాలి, టైంపాస్ చేయాలి, ఎన్నికలలో కోవాలి, గెలవాలి, మళ్ళీ గద్దెనెక్కాలి. ఇంతకు మించి లాభం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తలేదు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కులగణనలో ఫస్ట్ ఫేజ్లో దాదాపు 1 సంవత్సరం పాటు హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. ఇండ్లెన్నునే లెక్క పెడతారు. అంటే ఈ 1 ఇయర్ లోపల మనందరం కలిసి పోరాటం చేస్తే ఆ కాలం ఏదైతే ఉందో ఓబీసీ, ఓసీ, ఈబీసీ ఈ కాలాలన్నీ కూడా యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 11 నెలల సమయం మనం పోరాటం చేయకుండా టైంపాస్ చేస్తే మళ్ళా 10 ఏళ్లకు సెన్సస్ జరుగుతుంది, ఇప్పట్లో జరగదు. అంటే మళ్ళా 10 సంవత్సరాలు బీసీలకు రిజర్వేషన్ లేదు, బీసీలకు సర్టిఫికెట్లు రావు, ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఇప్పుడు వస్తున్నాయి అనుకుంటున్నారో ఆ సర్టిఫికెట్లు కూడా రావు. ఇది ఒక్కరి మీద కుట్ర కాదు, అందరి మీద కుట్ర జరుగుతుంది. కాబట్టి అందరం కలిసి పిడికిలు బిగించి పోరాటం చేస్తే అది మారే అవకాశం ఉంటుంది. కాబట్టే తెలంగాణ జాగృతి మరి అందరికన్నా ముందు ఈ విషయాన్ని గమనించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.